గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ మగ్గం వర్క్ ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం బీసీఐ వాళ్ళు. ఒకరోజు నేను గ్రామ పంచాయతీలో మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆ రోజు అక్కడ మేడం గారిని కలిసాను. ట్రైనర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్పిస్తారు, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోండి అమ్మా అని చెప్పి మేడం గారు చెప్పారు. దానికోసమని మేము చాలా మందికి కాల్ చేసి ఒకరి నుంచి ఒకరికి కాల్ చేసుకొని ఇంత బ్యాచ్ ని తయారు చేసినాం. మన ఊరికి ఫస్ట్ వెహికల్ అనేది అవైలబుల్ లేదు. ఇంత చివరిలో ఉన్నాం కాబట్టి మనకు వెహికల్ అవైలబుల్ లేక మనం ఎన్ని అవకాశాలు వచ్చినా ముందుకు వెళ్ళలేకపోయినాం. వెళ్ళడానికి మనకు వెహికల్స్ లేక మన వాళ్ళు రోజు వచ్చి దింపాలి, మళ్ళీ తీసుకురావాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. మీరు నేర్చుకునే దీనికి మిమ్మల్ని అక్కడ దింపుతాం, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తామా 14 కిలోమీటర్స్ తప్పడానికి ఉండక అనేది కూడా మనం ఇంట్లో మాటలు పడ్డాం. చాలా తప్పని పడ్డాం. మన ఊరికి ఇక్కడ దాకా అవకాశం వచ్చినప్పుడు మనం మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా బ్యాచ్ తయారు చేయాలి అనేసి నేను, అక్షయ, శ్రీజ ఇట్లా కొంతమంది కాల్ చేసుకొని మనం ఇంతమంది బ్యాచ్ తయారైనాం. అయినందుకు అందరం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నామని నేను అనుకుంటున్నా. నేర్చుకున్నాం కూడా. స్టార్టింగ్ వచ్చిన రోజుకి మనకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. దీంట్లో కొంతమంది డిసప్పాయింట్ చేసిళ్ళు, అయినా కూడా మేడం గారు ఎక్కడా తగ్గకుండా బీసీఐ వాళ్ళు మన కోసం వాళ్ళకి కాల్ చేసి రండమ్మా మేము చూసుకుంటాం అని కూడా ఎంకరేజ్ చేశారు. అది వాళ్ళ దురదృష్టం, రాని వాళ్ళది. మనమైతే నేర్చుకున్నందుకు కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి అనేసి అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఎస్బీఐ ఆర్సిటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో వస్త్ర చిత్రకళలకు ఉద్యమిలో మగ్గం వర్క్ నేర్చుకున్నాము. మగ్గం వర్క్ లో ఫస్ట్ డే మేము గొలుసు కుట్టు కుట్టినాం. సెకండ్ డే చాలా హార్డ్ అనిపించింది. థర్డ్ డే వరకు చాలా ఈజీగా కుట్టగలిగినాం. బ్లౌజ్ కంప్లీట్ చేసినాం. మా మీద మాకు ఒక నమ్మకం ఏర్పడ్డది, కుట్టగలము. ఫస్ట్ డే అనుకున్న అమ్మో కుట్టలేనేమో